లాంటివాడు అంటారు. అందుకే అల్లుడిలా కాకుండా కొడుకులా ఆలోచించాను. అమ్మా నాన్నలతో సమానమైన అత్తామామలకి నా వంతు సహాయం అందించాను. అంతే తప్ప ఇందులో నేను చేసిన ఘనకార్యం ఏమీ లేదు. అలా అనడం మీ సంస్కారం అండి. మీ ముగ్గురు అమ్మలు మిమ్మల్ని ఇంత సంస్కారంగా పెంచారు కాబట్టి అంత గొప్ప మనసున్న మనిషి నాకు భర్తగా దొరికారు. శుభప్రదమ్మ, మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అయ్యో, ఏంటమ్మా మైథిలి ఇది? వాళ్ళేమైనా పరాయి వాళ్ళా? నీకు తల్లిదండ్రులంటే మాకు సొంత మనుషులతో సమానం. వాళ్ళ కష్టం వస్తే మేం చూస్తూ ఊరుకుంటామా? అయినా మారువేషాల్లో వాళ్ళని ఇంట్లో పెట్టగానే సమస్య తీరిపోదు కదమ్మా. అసలు సమస్య ఇప్పుడే మొదలవుతుంది. అవును మైథిలి, మా ఇంట్లో వాళ్ళందరూ అత్తయ్య ఫ్యామిలీ వేరే చోట ఎక్కడో సెటిల్ అయ్యారనుకుంటున్నారు. పొరపాటున వాళ్ళు మన అవుట్ హౌస్లోనే ఉన్న విషయం వాళ్ళకి తెలిసిందో వాళ్ళందరినీ ఇంట్లో పెట్టినందుకు నేను నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేస్తారు. తర్వాత వాళ్ళని ఆపలేక నిన్ను వదులుకోలేక మధ్యలో నేను నలిగిపోవాల్సి వస్తుంది. ఆ విషయం నాకు తెలుసండి. మారు వేషాల్లో వచ్చింది మా అమ్మ నాన్నలు అన్న విషయం నా ప్రాణం పోయినా బయట పడినివ్వను. అనుక్షణం వారితోనే ఉండి వాళ్ళ నోటి నుండి నిజాలు రాకుండా నేను కాపాడుకుంటానండి. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది మైథిలి. నాన్నా, నా అంచనా నిజమైతే వచ్చింది మైథిలి వాళ్ళ ఫ్యామిలీ ఏమో అని ఆ త్రిషికి ఇప్పటికే అనుమానం వచ్చుంటుంది. అవునమ్మా, ఇందాక అత్తయ్య అమ్మమ్మ నోరు జారినప్పుడే ఆ త్రిషకు అనుమానం వచ్చేసి ఉంటుంది. ఈ పాటికి అమ్మకి వచ్చిన వాళ్ళ గురించి నూరిపోస్తూ ఉంటుంది. అవునండి. ఇదిగో సత్యవతి, అత్తగారు మీరు కూడా ఈ క్షణం నుంచి పరాయి వాళ్ళు మనల్ని చూసినా చూడకపోయినా నువ్వు గుడిదానిలాగే బిహేవ్ చెయ్యి. మీరు అత్తయ్య గారు, మీరు మోగదానిలాగే బిహేవ్ చేయాలి. నేను ఇదిగో నా అలాగే ఉంటాను. ఇలా మనం కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనం దొరకకుండా ఉంటాం. లేదంటే మనలాగే బిహేవ్ చేస్తాం, అప్పుడు ఆటోమేటిక్గా దొరికిపోతాం. అర్థమైందా? నేనిప్పుడే ప్రాక్టీస్ మొదలు పెట్టేశానులేండి. అమ్మా కాజలు, అక్కడెక్కడో ఫోటో ఉంటుంది, తీసుకురమ్మా. రారా బంటి, ఇలా రా. ఇదిగో ఇది తీసుకెళ్ళి మీ అమ్మమ్మకి ఇవ్వు. అబ్బో, ఏమో అనుకున్నాను. అమ్మమ్మ ఇద్దరు పర్ఫార్మెన్స్ ఎరగదీసేస్తున్నారుగా. కాజల్, సుత్తి మేకుంటుంది, తీసుకురామ్మా. నేను కొడతానులే అమ్మా. ఏ త్రిష, వాళ్ళని అనవసరంగా అనుమానిస్తున్నావే. చూడు, దానికి నిజంగానే కళ్ళుంటే ఆ మేకు సుత్తి ఇవ్వమని ఎందుకు అడుగుతుంది? పైగా వాళ్ళు యాక్టింగ్ చేయడానికి కూడా అక్కడ ఎవరూ లేరు. మనమిద్దరం వచ్చావని కూడా తెలీదు. సో నాకు తెలిసి వాళ్ళు నిజంగానే గుడ్డివాళ్లు, మోగవాళ్ళు అయ్యుంటారు. ఆంటీ, మీరన్నది నిజమే కావచ్చు ఆంటీ. ఇక్కడ దాకా వచ్చాం కదా, ఒక్క ట్రై చేద్దాం. సరే, ఓ పట్టాను వదలవు కదా, కాల్ చేయి. త్రిష, రింగ్ అవుతుందా? రింగ్ అవుతుందండి. మరి ఫోన్ రింగ్ ఎక్కడా వినిపించట్లేదే. ఒకవేళ సైలెంట్ లో ఉందేమో. అదీ నిజమే, చూద్దాం.
నన్ను నాశనం చేయాలనుకుంటే నువ్వే సర్వనాశనం అయిపోతావు. నువ్వు జైల్లో నుంచి బయటపడ్డాక అప్పుడు చూద్దాంలే. ముందు నువ్వు మారు, లేదంటే ఇంతకి 10 రెట్ల శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఒక్క ఆడది, ఒకే ఒక్క ఆడది, అది కూడా ఒక దొంగ కూతురు నిన్ను నేరస్తుడని నిరూపించి అరెస్ట్ చేయించింది. మన అదృష్టం బాగుండి మినిస్టర్ గారు రికమెండేషన్ చేశారు కాబట్టి, లాయర్ గారు బెయిల్ ఇచ్చారు కాబట్టి నువ్వు కనీసం బెయిల్ మీదైనా బయటకొచ్చావు. లేదంటే రిమైండ్ ఖైదీగా ఊచ లెక్క పెడుతూ ఉండేవాడివి. అవునమ్మా, మైథిలి ఫ్యామిలీని ఇరికించి జైలుకి పంపిద్దామని నేను ప్లాన్ చేస్తే ఫైనల్గా మైథిలి ఉత్తమ్ గాడు నన్ను నేరస్తుడిని చేసి అరెస్ట్ చేయించారు. వాళ్ళ వ్యాపారం మీద దెబ్బ కొట్టాలని నేను ప్లాన్ చేస్తే వాళ్ళు నా లైఫ్ మీద కొట్టారు. వదిలిపెట్టను. ఆ జానకమ్మ ఫ్యామిలీలో ఏ ఒక్కరిని వదిలిపెట్టను. తొక్కి పడేస్తాను. వాళ్ళని తొక్కేయటం అంత ఈజీ కాదు కిషోర్. మనం మైథిలితో వైకుంఠపాళి ఆట ఆడుతున్నాం. ఆటలో ఉండి నిచ్చెన్లు మనం ఎక్కాలి, వాళ్ళందర్నీ పావులతో కరిపించాలి, అధఃపాతాళానికి తొక్కేయాలి. అవునమ్మా, వాళ్ళ వ్యాపారాలని సర్వనాశనం చేసి ఉండడానికి ఇల్లు లేక, బతకడానికి దారి లేక, కట్టు బట్టలతో నడి వీధిలో నిలబెడితే నేను కళ్ళారా చూడాలి. చూస్తావు, అతి త్వరలోనే వాళ్ళందర్నీ దిక్కులేని వాళ్ళలాగా చూస్తావు. వ్యాపారాలు, ఆస్తులు, పేరు, ప్రతిష్టలు అన్ని పోగొట్టుకొని నడి వీధిలో ముష్టి వాళ్ళలా నుంచోపెట్టకపోతే నా పేరు మందాకినీనే కాదు,